ఏపీ కేబినెట్ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్పు కీలకంగా మారింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా తన సొంత నియోజకవర్గం రాయచోటు గురించి మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తాను రాయచోటి అభివృద్ధి చూస్తా అని హామీ ఇచ్చారు. ఇక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతోనే కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంపై జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లుగా కనిపించింది. ఏపీ కేబినెట్ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్పు కీలకంగా మారింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా తన సొంత నియోజకవర్గం రాయచోటు గురించి మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తాను రాయచోటి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతోనే కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంపై జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లుగా కనిపించింది.